చెప్పండి సార్. ఇప్పటికి దాదాపుగా 12.5 సంవత్సరాలు అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి. మరి ఇంత అక్షుకంగా అంత ఒత్తులు పలుకుతూ ఇష్టానుసారంగా మాట్లాడవలసిన అవసరం ఇక్కడ ఆంధ్ర పాలకులకు ఎందుకు వస్తున్నది? ఇక్కడ తెలంగాణలో కూడా కొంతమంది దాన్ని తెలంగాణను అవమానపరిచే విధంగా తెలంగాణ అస్తిత్వమే లేదు అంటే మొన్న మనం చూసినాం మాజీ ఎమ్మెల్యే బక్క నరసింహులు కూడా మాట్లాడిన వాక్యాలను ఎన్నో సార్లు చూసాం. డిక్షనరీలో ఎక్కడ కూడా తెలంగాణ అనే పదం రాసింది లేదు అని ఆయన అన్నాడు. అదేవిధంగా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ అస్తిత్వం అంటే ఏంటి తెలంగాణ అంటే? మొదటిగా మనం చూడాల్సింది వాళ్ళకి తెలంగాణ మీద అక్కస్సు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడే ఉండే. మీరు ఒక సంఘటన చెప్తా మీకు. చెప్పండి. లగడపాటి రాజగోపాల్ అనే వ్యక్తి ఆ రోజు ఎంపీ. అవును. ఆయన నేను ప్రెస్ క్లబ్కి వస్తా, నన్ను ఎవరు ఎదుర్కొంటారని ఛాలెంజ్ విసిరాడు. విసిరినప్పుడు ముగ్గురు అంటే ఇవాళ రోజు ముగ్గురు నాయకులు, ఒకటి నేను, ఒకటి బెల్లయ్య నాయక్ గారు, ఒకటి రాజారాం యాదవ్, ముగ్గురం కలిసి ప్రెస్ క్లబ్కి ఆయన అడ్డుకోవటానికి వెళ్ళినప్పుడు మాకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఆ రోజు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు. మేమందరం అక్కడ ఉంటే ఆయన వచ్చి నన్ను ఎవరు అడ్డుకుంటారు, తెలంగాణ అనే పదం ఎవరు వాడద్దు, వాడనీయను, తెలంగాణను అడ్డుకుంటా అని ఆ రోజు ఛాలెంజ్ చేసి అక్కడికి వచ్చారు. ఆయన అడ్డుకొని మేము ఉద్యమం చేసే టైంలో అక్కడ ఆయన అడ్డుకునే క్రమంలో అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కేశవరావు గారు వచ్చారు. కేశవరావు గారు వచ్చినప్పుడు కేశవరావు గారిని డైరెక్ట్గా ఆయన అన్న పదం ఏంటంటే, కేశవ్ ఐ విల్ గెట్ యూ స్ట్రిప్డ్ ఆఫ్ యువర్ పోస్ట్ అన్నాడు. అంటే నీ పోస్ట్ని 5 నిమిషాల్లో ఊడబిక్తాను. ఈ పదాన్ని పబ్లిక్ మా అందరి మధ్య ఇచ్చిండు. ఆ రోజు అక్కడ ఉన్న బెల్లయ్య నాయక్ గారు ఇవాళ ఉన్న ప్రభుత్వంలో ట్రైకార్ చైర్మన్, ఇంకోటి రాజారాం యాదవ్ గారు మన టీఆర్ఎస్ లో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు, మన పల్లె రవి గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా అందరం కూడా అక్కడే ఉన్నాం. అంటే మన తెలంగాణ నాయకులన్నా, తెలంగాణ ఉద్యమం అన్నా, తెలంగాణ కల్చర్ అన్నా, తెలంగాణ భాష యాస అన్నా కూడా వాళ్ళకి ఎంత చులకన్నా చూడండి. ఆ రోజు గనక అంటే మనం ఒక 50 సంవత్సరాల నేతృత్వం తీసుకుందాం, తెలంగాణ నేతృత్వం తీసుకుంటే తెలంగాణ ప్రజలు కనుక ఆంధ్ర ప్రజలు అక్కస్కు చేర్చుకోకపోతే, దగ్గరికి చేర్చుకోకపోతే ఇవాళ వచ్చి వీళ్ళు ఆస్తులు కొనేవాళ్ళ, వీళ్ళు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళ. ఆ రోజు తెలంగాణలో తెలంగాణ ప్రజలకే కదా ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్ అనే క్యాపిటల్ అయిన తర్వాత, హైదరాబాద్ అనేది క్యాపిటల్ అయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడికి రాబట్టి, తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఆస్తులు అమ్మబట్టి, వాళ్ళు కొనుక్కోబట్టే కదా వచ్చింది. మనం కనుక మంచిగా లేకపోతే, తెలంగాణ ప్రజలము ఇక్కడ ప్రజలు వాళ్ళని ప్రేమతో ఆదరించకపోతే ఆంధ్ర ప్రజలు ఇంతగా ఎదిగేవారా? అది రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి. వీళ్ళ పాలసీ ఏముంటదంటే ఎదగాలి, మమ్మల్నే తొక్కాలి. ఇప్పుడైతే అవి జరగవు. అంటే ఎందుకు జరుగుతలేవు? ఇప్పుడు దాదాపుగా మనం చూసినప్పటికీ కూడా ఆంధ్ర పాలకులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళవి కూడా ఇక్కడ విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. నిన్నటికి మొన్న మనం చూసినట్లయితే మైత్రివనం చివరస్తలో ఎన్టీఆర్ గారు విగ్రహం కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ రవీంద్ర భారతిలో కూడా ఆయన పాటలు పాటైన బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అదే కదా, అదే మన తెలంగాణ ప్రజలు చేసుకున్న మొదటి తప్పు ఏంటంటే మా బాపు కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నాం. ప్రథమంగా మనం చేసిన తప్పు ఏంటంటే తెలంగాణ ప్రజలము ఆ 10 సంవత్సరాలు బాపు పాలన జరిగినప్పుడు ఎంత కరెక్ట్గా ఒక గీత గీసినట్టు నిక్కచ్చిగా ప్రభుత్వం సాగింది. అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. మీరు చూస్తే అప్పుడు లేని ఈ తడబాటుతనం, అప్పుడు లేని ఉత్సాహము ఇప్పుడు ఎందుకు వస్తుంది ఉత్సాహం? ఎందుకంటే వాళ్ళ ఏజెంట్ అయిన వ్యక్తే ఇక్కడ చీఫ్ మినిస్టర్. రైట్. అంటే చంద్రబాబు గారి ఏజెంట్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఉత్సాహం రెండు ఎత్తుల్లో పెరుగుతుంది. మీరు నిన్న చూస్తే ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టినప్పుడు అక్కడ తెలుగుదేశం జెండాలు ఎగురుతున్నాయి. ఇక్కడ ఉంది ప్రభుత్వం కాంగ్రెస్, ఎగిరే జెండాలేమో తెలుగుదేశం. చీఫ్ గెస్ట్ దానికేమో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్. దానికి ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు పరిపాలన ఉందా లేదా? అంటే పక్క రాష్ట్రం వచ్చి పరిపాలన చేస్తుందా ఇక్కడ? ఇదే 10 సంవత్సరాల ముందు ఇలా జరిగిందా? లాస్ట్ 10 years లో మా కేసీఆర్ గారి పరిపాలనలో ఇలాంటివి ఏమన్నా జరగలేదు. ఎందుకు అంటే తెలంగాణ తెచ్చుకుందాం, తెలంగాణని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన నిరంతరం కృషి చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకుంటూ అటు ప్రజలకు 24 hours వాటరు, ఎలక్ట్రిసిటీ ఇద్దామనే ప్రయత్నంలో తెలంగాణని ప్రగతి పదంలో నడిపిండు ఆయన. ఇక్కడ చూస్తే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రగతి పక్కన పెట్టారు. ప్రగతి కుంటుపడింది. ఇప్పుడు మీరు చూస్తే 2-2.5 సంవత్సరాల్లో ఒక్క ఫ్లైఓవర్ కానీ శంకుస్థాపన జరిగిందా?
ఆ రోజు అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి. ఇవాళ రోజు ఎల్బీ నగర్ అనే చౌరస్తా చూసుకుంటే మీరు ఇవాళ ప్రజలకి అదొక ఏమంటామంటే ఒక నెక్లెస్ లాగా తయారైంది. ఎందుకు అంటే ప్రజలకు ఉన్న ఇక్కట్లు అంటే ట్రాఫిక్ ఇబ్బందులను కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉంటూ దాన్ని పర్ఫెక్ట్ గా సాల్వ్ చేసిండు. అది నిజంగానే దట్ వాస్ మనం ఏమంటామంటే మేజ్ అంటాం. మేజ్ అంటే దాని లోపలికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ బయటికి రాలేడు. అలాంటి ప్రాబ్లమ్ని ఆయన చాలా సింపుల్గా ఆయనకున్న నాలెడ్జ్కి ఆయనకున్న ప్రపంచ పరిజ్ఞానాన్ని తెచ్చి అక్కడ ఉన్న ఫ్లైఓవర్లని ఎన్ని ఫ్లైఓవర్ని అనుసంధానం చేస్తూ ఉన్న ఎల్బీ నగర్ చౌరస్తాని ఇవాళ ట్రాఫిక్ లేకుండా ఎంత సాఫీగా ట్రాఫిక్ సాగుతుంది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇలాంటి ఫ్లైఓవర్లు ఎన్ని పడ్డాయి హైదరాబాద్లో లాస్ట్ 10 సంవత్సరాల్లో? ఇప్పుడు జరుగుతున్న ఈ 2.5 సంవత్సరాల్లో ఒక ఫ్లైఓవర్ పడిందా? ఇక్కడ ఫ్లైఓవర్లు పక్కన పెడదాం, ప్రగతి పక్కన పెడదాం, నిరుద్యోగుల సమస్యలు పక్కన పెట్టి విగ్రహాలు ఓపెన్ చేయడం ఏంటి? సరే విగ్రహం పెడతా అని ఆయన ఏదో వాగ్దానం చేసి ఉంటాడు. సందులో పెట్టు, అవును, ఆ సందులో పెడితే ఎమ్మెల్యే ఓపెన్ చేసుకుంటాడు. దానికి చీఫ్ మినిస్టర్ రావాల్సిన అవసరం ఉంది. సరే నువ్వు ఎన్నికల వాగ్దానం చేసావబ్బా, కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతున్నాయి, వాగ్దానం జరిగింది, వాళ్ళు చేసుకుంటారు ఆ కార్యక్రమం. దానికి సీఎం రావాల్సిన అవసరం ఉంది. దానికి సీఎం రావాల్సిన అవసరం ఏముంది? నేను అదే అడుగుతున్నాను. ఇదే మా చాకల ఐలమ్మ, మా దొడ్డి కొమరయ్య గారు వీళ్ళ విగ్రహాలు మీరు ఆంధ్రాలో పెడతారా? అక్కడికి మనం వెళ్తే మనం నాన్ లోకల్, వాళ్ళైతే ఇక్కడికి వస్తే ఇది వాళ్ళ రాష్ట్రం అవుతుంది, వాళ్ళ ప్లేస్ అవుతుంది. ఎట్లయితుంది అది? మీరు అదే చూడాలి. అక్కడ మనం వెళ్ళి మనకేమైనా సరే నేను వెళ్ళి విజయవాడలో పోటీ చేస్తా సెంట్రల్లో, నాకు సీట్ ఇస్తారా? నేను వెళ్ళి ఆంధ్రాలో పోటీ చేస్తా, నాకు సీట్ ఇస్తారా? రాజ్యాంగం రాసింది కదా, ఎక్కడైనా ఉండొచ్చు ఉన్నప్పుడు నాకు అక్కడికి వెళ్తే ఐఎమ్ సెకండ్ గ్రేడ్ సిటిజన్. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా నేనే సెకండ్ గ్రేడ్ సిటిజన్ అవుతున్నా. ఎందుకంటే ఇక్కడ పరిపాలన లోపం తప్ప. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఆంధ్ర పాలకుల విగ్రహాలు పెట్టడం తగదు అని చెప్తున్నారు తెలంగాణలో. సో ఇప్పుడు మీ వర్షన్ ఇంకోటి కూడా మీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మీ సాయుధ పోరాటంలో మీ కొంతమంది పేర్లు చెప్పారు కదా, సాగి లైలమ్మ అని, దొడ్డి కొమరయ్య అని, కొమరం భీమ్ అని, చాలా తుర్య బాజికాన్ అని చాలా మంది ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మలిదశ ఉద్యమంలో కూడా ఎంతో మంది అమరులు అయ్యారు. అంటే వాళ్ళను అక్కడ పెట్టాలంటే మరి వాళ్ళని ఏ పర్పస్ లో పెట్టాలి వాళ్ళని అక్కడ? ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఉన్న ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న చీఫ్ మినిస్టర్ అయినా కానీ, ఇప్పుడు ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా, వాళ్ళ ఇల్లులు ఉన్నాయి హైదరాబాద్లో, వాళ్ళు బతికేది హైదరాబాద్లో. అలాంటిది ఆ కృతజ్ఞత పెట్టండి, మా విగ్రహాలు కూడా పెట్టండి. ఎందుకు, ఏ పర్పస్ లో పెట్టాలి ఇక్కడ? అంటే ఇక్కడ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రామారావు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనది అట్లా పెట్టారు. అంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంచి సింగర్, మీరు అంటున్న దానికి నేను అంటున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వస్తానికి కారణం ఎలా జరిగింది? తెలంగాణ వస్తానికి కారణం ఎలా జరిగింది? అప్పుడు సాయుధ పోరాటాలు పోరాడిన దొడ్డి కొమరయ్య వాళ్ళనే కదా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేను చీఫ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నారు వీళ్ళంతా. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఉనికి ఎలా వచ్చింది? ఆ రోజు సాయుధ పోరాటంలో ఒక దొడ్డి కొమరయ్య, ఒక చాకల ఐలమ్మ అమరులు కాకపోయి ఉంటే, ఒక మల్లు స్వరాజ్యం గారు పోరాడకపోయి ఉంటే, ఒక రావిరి నారాయణ రెడ్డి గారు పోరాడకపోయి ఉంటే ఇవాళ హైదరాబాద్ ఉండేదా? మీరు వచ్చి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రి అని చెప్పుకోగలుగుతారా? మరి ఈ విగ్రహాలు కూడా పెట్టండి మీరు అక్కడ. ఎందుకంటే ఇవాళ రోజు మీ పిల్లల చదువులు కానీ, మీ ఆస్తులు కానీ, మీ వ్యాపారాలు ఇక్కడ హైదరాబాద్ ఉన్నాయి, మీ డబ్బు ఇక్కడ సంపాదించుకుంటున్నారు, మీ ఆస్తులు విలువలు ఇక్కడ పెరుగుతున్నాయి. పెరుగుతూ కృతజ్ఞతగా పెట్టండి. మరి ఎందుకు పెట్టారు? హైదరాబాద్ ఎందుకు వచ్చింది? హైదరాబాద్ ఎందుకు ఏర్పడింది? హైదరాబాద్ ఏర్పడటానికి కారణమే వాళ్ళందరూ పోరాటం, బలిదానం. ఆ రోజు నిజాంకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయకపోయి ఉంటే ఇవాళ హైదరాబాద్ ఉండేదా? మీరు వచ్చి హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొని నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకుంటారా? దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోక మనం భ్రమలో ఉంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి పెట్టాలి. అరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లయింది భయ్? హైదరాబాద్ క్యాపిటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఉండింది అప్పుడు? ఎందుకంటే హైదరాబాద్ ని వాళ్ళు కాపాడారు. వాళ్ళు కాపాడకపోతే ఉండేది కాదు కదా. ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి ఇక్కడే కదా హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కదా. ఆయన ఎఫిడవిట్లు ఏమిచ్చిండు? ఒక చెరువుని కబ్జా చేసిండట. నిన్న ఒక విలేకరి చెప్తున్నాడు ఒక ఛానల్లో, చెరువుని కబ్జా చేసిండు 10 ఎకరాలు అని చెప్పి. గోపన్పల్లి ఆస్తి ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. ఈ ఆస్తులు విలువ ఎలా పెరిగినాయి? మీరు ఇన్ని ఖర్చులు ఎలా పెరుగుతున్నారు? ఇంత పెద్ద కార్యాలు ఎలా తిరుగుతున్నారు మీరు? అది ఆ ఆస్తి ఆ డబ్బులు ఎక్కడ వచ్చినాయి? దట్ ఈస్ ది గ్రేస్ ఆఫ్ హైదరాబాద్. ఈ నేల మీకు ఇచ్చింది. అది ఇచ్చినప్పుడు ఈ నేలను కాపాడిన అమరవీరులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టండి మీ ఆంధ్రాలో కూడా.